రే గౌతమ్. అమ్మా అఖిల్ గడు వచ్చాడు, నేను వెళ్తున్నాను. రే ఏంట్రా ఎంత రేటు, రా టైం అవుతుంది. ఒరే ఆగ్రా, మార్కెట్ కి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఎడగొడుతున్నట్టున్నారు ఇన్ని. మా చెల్లెలు కొడుకేటి ఈడితే తిరుగుతున్నాడు. అమ్మా అమ్మా ఏంటి సార్ ఊరి మీద తినడం అయిపోయిందా? ఏమైంది అలా మాట్లాడుతున్నావు? ఇందాక మీ మాయ ఫోన్ చేశాడా? ఏంటో మీ వాడు ఫ్రెండ్స్ తిరుగుతున్నాడు. నా దగ్గరికి వస్తే ఏదో పని చెప్తాను, రూపాయి సంపాదించుకుంటాడు కదా. రేపు అన్న రోజు వాడికి ఏదన్నా అయితే ఫ్రెండ్స్ రూపాయి ఎట్టరమ్మా. బంధువులు మనమే చూసుకోవాలి, మంచి చెడ్డ ఏదన్నా అడిగి. మీ మాయ నీ మంచి కోసమే కదరా చెప్పేది. ఓ అవునా, సరే అయితే అర్జెంట్ మీ అన్ని కాల్ చేసి అర్జెంట్ 10,000 కావాలని అడగమ్మా. దేనికిరా? నువ్వు అడగమ్మా చెప్తాను. హలో హలో అన్నయ్య. చెప్పమ్మా. అన్నయ్య నాకు 10,000 కావాలన్నయ్య. అయ్యో నాకు డబ్బులే లేవమ్మా. కొద్దిగా చూడన్నయ్య. నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నానమ్మా. సరే అన్నయ్య. ఒరే మా దగ్గర డబ్బులు లేవంటరా. అవునా, ఒక్క నిమిషం, ఇప్పుడు నా ఫ్రెండ్ కాల్ చేస్తా. వీడేంటి ఇప్పుడే డ్రాప్ చేశాను. రే మామా చెప్పరా. నాకు అర్జెంట్ 10,000 కావాలరా. ఏంటి 10,000? సెట్ చేయరా కొంచెం అర్జెంట్. సరేరా, నేను అరగంటలో సెట్ చేసి నీ దగ్గరకు వస్తానులే. సరే మామా ఉంటాను. రే ఏంట్రా అరగంట ఇంత లేట్ అయ్యో? నువ్వు అడిగేసరికి డబ్బులు ఎక్కడ సెట్ అవ్వలేదురా, అందుకే వేరే ఒకటి దగ్గర బండి తాకడ పెట్టి నడుచుకొని వచ్చాను. తీసుకో. రే బండి అయితే అక్కడ పెట్టారా? రే ఎప్పుడు నువ్వు మాకు సహాయం చేయడం తప్పించి మమ్మల్ని ఎప్పుడో రూపాయి అడగలేదురా. అలాంటిది నీకు ఏ అవసరం వచ్చి డబ్బులు అడిగావో అందుకే బండి తాకడ పెట్టాను రా. పర్వాలేదు లేరా, వచ్చిన శాలరీతో విడిపించుకుంటానులే. సరే నాకు డ్యూటీ టైం అవుతుంది, నేను వెళ్తానంటే వెళ్తాను రా. చూసావమ్మా, రక్త సంబంధం ఉన్న మీ అన్ని డబ్బులు అడిగితే డబ్బులు లేవని చెప్పాడు. అంత పెద్ద సిమెంట్ షాప్ ఉంచుకొని కూడా. కానీ నా ఫ్రెండ్ ఏ సంబంధం లేకపోతే నా కోసం వాడు బండి తాకడ పెట్టి మరి నా కోసం డబ్బులు తెచ్చాడు. అదమ్మా ఫ్రెండ్షిప్ అంటే. చెప్పుకోవడానికే బంధువులమ్మా, కానీ కష్టం వస్తే ముందు నిలబడి సాయం చేసి ఫ్రెండ్స్ మాత్రమే. గుర్తుపెట్టుకో. Download ShareChat.